చూస్తున్నాం. వైసీపీ నాయకులు శాసనమండలికి శ్రీవారి ఫోటోలు తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మహాపరాధంగా భావించి సంప్రోక్షణకు పిలుపునిచ్చింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి దేవాలయాల్లో సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు నిర్వహించాలి అని పిలుపునిచ్చింది. ఇక అంతేకాకుండా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఖచ్చితంగా హిందువులకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేసింది. మొత్తానికైతే మత విశ్వాసాలతో రాజకీయాలు చేయవద్దు అని విశ్లేషకులు, పెద్దలు అయితే హెచ్చరిస్తున్నారు. హిందూ ధర్మంపై దాడిగా వైసీపీ చర్యను కూటమి ఖండిస్తోంది. ఇక ఈ ఘటనపై ప్రజల్లోకి వెళ్లి ప్రెస్ మీట్లు నిర్వహించడానికి కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేసింది. కూటమి పాలనపై రాష్ట్రంలో ఇప్పటికే అసంతృప్తి ఉంది. అటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి కావచ్చు. అసలు శ్రీవారిని ఎందుకు రాజకీయాల్లోకి రాగుతున్నారు? మొదటగా పరమ పవిత్రమైన తిరుమల లడ్డు కల్తీ జరిగింది. దానిలో పంది కొవ్వు, చేప నూనె ఇటువంటివన్నీ కలిశాయి అంటూ కూడా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత హెరిటేజ్కి సంబంధించిన అంశాన్ని వైసీపీ తీసుకువచ్చింది. ఇప్పుడు స్వామివారి ఫోటోలు పట్టుకొని, చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకున్నారు అనే తీసుకువచ్చింది. అసలు ఏంటి రాజకీయాలు, ఎందుకు ఈ రాజకీయాలు అంటూ కూడా ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలు ప్రసాదం తీసుకునేటప్పుడు గుళ్ళోకి వెళితే ఎవరైనా ఒక సామాన్య మనిషి ఎవరైనా సరే, స్వామివారి ఆలయం ఏదైనా కావచ్చు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మతానికి అతీతంగా ఎవరైనా ఆ పవిత్రమైన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాదరక్షలు అనేవి ఆ ఆవరణలో బయటే విప్పేస్తారు. గుడి అయితే గుడి, మసీదు అయితే మసీదు, చర్చ్ అయితే చర్చ్ విప్పేసి లోపలికి వెళతారు. ఆ పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్వహించిన తర్వాత బయటికి వచ్చి మళ్ళీ పాదరక్షలు ధరిస్తారు. ఇది ఎక్కడైనా ఎవరైనా చేసే విషయమే, విధానమే. ఆ సమయంలో చేతిలో ప్రసాదం ఉంటుంది. ఇంకా గుళ్ళో నుంచి తీసుకున్న స్వామివారి ఫోటోలు కావచ్చు, లేకపోతే విగ్రహాలు కావచ్చు, ఏమైనా కంకణాలు కావచ్చు, ఇలాంటి పవిత్రమైనవి ఎన్నో వస్తువులు చేతిలో ఉంటాయి. బ్యాగ్లో పెట్టుకొని బయటకు వస్తూ ఉంటాం. ఆ సమయంలో చెప్పులు వేసుకోకుండా ఎవరుంటారు? ఎవరైనా ఖచ్చితంగా గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పులు ఖచ్చితంగా వేసుకుంటారు. కేవలం స్వామివారి దర్శనం సమయంలోనే, అది స్వామివారు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా దర్శనం సమయంలో మాత్రమే పాదరక్షలు అనేవి బయట విప్పేసి దర్శనానంతరం బయటికి రాగానే చేతిలో ప్రసాదం ఉన్నా, పూజకి సంబంధించిన పువ్వులున్నా, ఆలయానికి సంబంధించిన విశేషకరమైన ఫోటోలున్నా, కంకణాలున్నా, ఇంకేమున్నా, విగ్రహాలున్నా, ఏమున్నా చెప్పులు అనేవి వేసుకుంటారు. మరి అలాంటప్పుడు దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడి మీద భక్తి లేదా? దేవుడి మీద గౌరవం లేదా? మరి ఇదేంటి? దీని మీద కూడా ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడుతున్నారు. చెప్పులు వేసుకోవడం అనేది గుళ్ళో తప్పైన విషయం. గుడి బయట చెప్పులు వేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగేది. ఎండలో బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కాలిపోతాయని వేసుకుంటారు. మరోవైపు అక్కడున్న రాళ్ళు గుచ్చుకుంటాయని వేసుకుంటారు. గుడి ఆవరణ ఉన్నట్టుగా, గుడి లోపల ఉన్నట్టుగా గుడి ఆవరణ, గుడి బయట ప్రదేశాలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా పాదరక్షలు అనేది ధరించడం జరుగుతుంది. మరి వైసీపీ చేస్తున్న ఈ రాద్ధాంతం ఏంటి? ఎందుకోసం, ఏ రాజకీయాల కోసం ఇటువంటి మనోభావాలతో ఆడుకుంటున్నారు అంటూ కూడా అటువైపు ప్రజలు, ఇటువైపు విశ్లేషకులు, ఇంకొక వైపు పండితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లోకి స్వామివారిని లాగటం వలన, ముఖ్యంగా తిరుమల శ్రీవారిని లాగటం వలన ప్రజల మనోభావాలు, తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. స్వామివారితో రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా స్వామివారు అయితే ఊరుకోరు అంటూ కూడా పెద్దలు, పండితులు అయితే హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం కానీ, ఇటు వైసీపీ కానీ ఎవరి లబ్ధి కోసం వారు చూస్తున్నారు తప్పితే ఆ విషయాన్ని అక్కడితో ఆపటానికి మాత్రం ఎవరు ఇష్టపడట్లేదు అని ఇక్కడ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఎంతవరకు నెరవేరాయి? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎన్ని రకాల సమస్యలతో రాష్ట్రం ఉంది? ఆర్థికంగా ఎంత ఇబ్బందిలో ఉంది? ఎంత లోటుతో ఉంది? ఇటువంటి అంశాలను చర్చించకుండా బడ్జెట్ సమావేశాలు అనేది ఎంతో కీలకమైనవి. అసెంబ్లీ సమావేశాల్లో ఇటువంటివి చర్చించి బిల్లులు ప్రవేశపెట్టాల్సింది పోయి అనవసర రాద్ధాంతం, లడ్డూలో నెయ్యిలో కల్తీలు కలిశాయని, ఇంకొక వైపు ఏమో చెప్పులు వేసుకున్నారు అంటూ ఈ రాజకీయాలకు కారణం ఏంటి? అంటే ఏ విషయాలను కప్పిపుచ్చడానికి ఇటువంటివి చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీని మీద ఇరు రాష్ట్రాల ప్రజలైతే చీకొడుతున్నట్టుగా కూడా విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు సనాతన ధర్మం, నేను సనాతని అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? గత కొద్ది రోజులుగా ఎందుకు మాట్లాడట్లేదు? ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి లడ్డూకు సంబంధించిన అంశాన్ని మాట్లాడారు. ఇలాంటివి మాట్లాడతారా, బుర్రున్నోడు మాట్లాడతారా అంటూ కూడా ఆ రోజు చాలాసేపు వాదించారు. అటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటువైపు
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా మాట్లాడి లడ్డూకు సంబంధించిన అంశాలని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ మీద వీళ్ళైతే మాట్లాడుకుంటూ వచ్చారు. మరి ఆ తర్వాత ఇప్పుడు ఇంత తతంగం జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు అంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు చేస్తుంది తప్పు అని పవన్ కళ్యాణ్కి తెలిసి ఇక మీద మాట్లాడకూడదు, మళ్ళీ మాట్లాడితే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా ఉంటుంది అని సైలెంట్ అయిపోయారా, లేకపోతే ఈ అంశం మీద భయపడ్డారా, శ్రీవారికి భయపడి ఎందుకు నాకు వచ్చిన గొడవ అంటూ ఊరుకున్నారా, అసలు ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కూడా మరికొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే సనాతని ఇప్పుడు బయటికి రావాలి, ఖచ్చితంగా మాట్లాడాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తారు, అసలు ఈ రచ్చ ఎప్పుడు ఆగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. ప్రజలు కావాలి అనుకునేది ముఖ్యంగా భగవంతుడి పట్ల గౌరవం. ఎవరికైనా భగవంతుడు అంటే ఒక నమ్మకం. భగవంతుడిని మనం భక్తితో పూజిస్తాము, అదేవిధంగా భగవంతుడిని నమ్ముతాం. మరి వీళ్ళు ఈ రాజకీయాల కారణంగా, వీళ్ళు చేస్తున్న ఈ రాజకీయాల కారణంగా అసలు ఏం జరుగుతుంది, దేవుడి మీద భక్తి, దేవుడి మీద ఉన్న ప్రేమ అనేవి పక్కకెళ్ళిపోతున్నాయి అని కూడా మరికొంతమంది అంటున్నారు. శ్రీవారి 7 కొండలు మనకు సహనం, శాంతి, ఐక్యత నేర్పిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ సహనం ఏది, శాంతి ఏది, ముఖ్యంగా ఐక్యత ఏది? ఇక్కడ మతాలకు సంబంధించిన ద్వేషాలు రెచ్చగొడుతున్నారు తప్పితే శాంతియుత వాతావరణం ఎక్కడ కనిపిస్తుంది? స్వామివారు ఎక్కడైనా చెప్పారా మతాలకి సంబంధించి రాజకీయాలు చేయమని అనే వాదన కూడా ఇప్పుడు తెర మీదికి వచ్చింది. ఏ పార్టీ అయినా ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్ళాలి అనేది ప్రతి పార్టీ, అది ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది కావచ్చు, అపోజిషన్లో ఉన్నది కావచ్చు. కానీ ఇక్కడ ధర్మాన్ని పాలిస్తున్న కూటమి ప్రభుత్వము ధర్మానికి విరుద్ధంగానే వెళుతుంది. అపోజిషన్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి కూడా ధర్మానికి విరుద్ధంగానే వెళ్తున్నారు. ఇక్కడ మతాలకు రంగులు పులుముతున్నారు, మతాలను తెర మీదకి తెస్తూ విశ్వాసాలను అయితే అణగుతొక్కుతున్నారు అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. దీని మీద విశ్లేషకులు కావచ్చు, పండితులు కావచ్చు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి రాజకీయాల్లోకి భగవంతుడిని లాగొద్దు. ప్రజలు కాస్త మనశ్శాంతిగా ఉండేదే భగవంతుడి దగ్గర. తమ కోరికలు చెప్పుకోవడం కావచ్చు, తమ మనశ్శాంతి కోసం కావచ్చు, కాసేపు దేవుడి దగ్గరికి వెళ్ళి మనశ్శాంతిని కోరుకుంటారు, ధర్మంగా ఆకాసేపైనా ఉండాలి అనుకుంటారు. కానీ ఈ రాజకీయాల కారణంగా ధర్మం అనేది బయటికి వెళ్ళిపోతుంది. అసలు ధర్మానికి అనుగుణంగా ఏది జరగట్లేదు, ధర్మ విరుద్ధమైన సంఘటనలు జరుగుతున్నాయి అంటూ కూడా పండితులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చినుకు గాలివానగా మారి ఎక్కడికి దాపరిస్తుందో అని భయపడుతున్నారు. మొత్తానికైతే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేసి ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎప్పటికైనా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా దీనిని రచ్చ చేస్తే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని కూడా పండితులైతే హెచ్చరిస్తున్నారు.